వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం భగవద్గీత జ్ఞానయజ్ఞం ప్రవాహములో 10వ అధ్యాయం అంటే విభూతి యోగం. ఈ విభూతి యోగంలో భగవాన్ నిర్గుణ తత్వాన్ని మొదట ప్రారంభించి తరువాత తన యొక్క ఐశ్వర్య శక్తులు, యోగ శక్తితో పాటు విభూతి శక్తి వివరిస్తున్నారు. అది మనం చూసాం. 21వ శ్లోకం నుండి 38వ శ్లోకం వరకు పూర్తిగా ఒక దృశ్యపరమైనటువంటి విభూతులు, అదేవిధంగా పౌరాణికంగా అంతకుముందు వినినటువంటివి, అంటే ఆ సమయంలో ఆ దేశకాల పరిస్థితుల్లో ఈ సమాచారం అంతా ఉంది. ఎందుకంటే పురాణాలలో ప్రాచుర్యం పొంది ఉన్నాయి కాబట్టి వాటిలో ముఖ్యమైనటువంటి విభూతులు కూడా తెలియజేస్తున్నారు. అయితే మనకు పురాణాలలో 2 కథలు చాలా ముఖ్యమైనవి. ఒకటి గంగావతారణం, అంటే గంగ ఎలా అవతరించినది స్వర్గలోకం నుండి. తర్వాత 2 క్షీరసాగర మంథనం. ఈ 2 కథలు చాలా ముఖ్యమైనవి. అందువలనే భగవాన్ శ్రీకృష్ణ ఆ గంగావతారణం గురించి చెప్పారు. ఏంటది? సరసాం అహం సాగరః. సరసాం అహం సాగరః అంటే సరస్సులలో నేను సముద్రముని అని చెప్పి. అయితే మనం చూసాం. ఈ కథ పైన చెప్పాను, సమయం తక్కువ ఉందని. వాస్తవానికి మనకి ఈ రఘువంశంలో ఒక రాజు, సగర రాజు ఉండేవారు. ఆయన అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించారు. ఆయనకు పుత్రులు ఎంతమంది? 60,001 మంది పుత్రులు అన్నమాట. అంటే ఆ ఒక్కడిని అసమంజసుడు అంటారు. 60,000 మందిని సగరులు లేదా సాగరులు అంటారు. అంటే సగర పుత్రుల్ని సాగరులు అంటారు. అయితే అశ్వమేధ యాగం అంటే మీకు తెలుసు, ఆ యజ్ఞం యొక్క అశ్వాన్ని విడిచిపెడతారనమాట. దాన్ని ఎవరు అడ్డుకుంటే వారితో యుద్ధం చేయాల్సి వస్తుంది రాజుకి. ఆయన్ని ఓడించి అలా పంపించారు. అయితే అలాంటి అశ్వమేధ యాగాలు 100 చేశారనుకోండి, ఇంద్ర పదవి వస్తుంది. అందువలన ఇంద్రుడికి భయం వచ్చిందన్నమాట. వీరి యొక్క దృఢ సంకల్పము, వారి తపస్సు, వారి పట్టుదల చూసి. సో ఇంద్రుడు వెంటనే వచ్చి ఆ అశ్వాన్ని దొంగిలించాడు అన్నమాట. ఆ అశ్వాన్ని వెంబడించుకుని వెళ్తున్నటువంటి ఈ సాగరులు 60,000 మంది అలా వెళ్తున్నారు, అశ్వాన్ని ఫాలో అయ్యి వెంబడించుకుంటూ. ఇక భూలోకం అంతా కూడా తప్పించుకోలేకపోయాడు ఇంద్ర. వెంటనే పాతాళ లోకంకి వెళ్ళాడు ఇంద్ర. పాతాళ లోకానికి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఈ సాగరులు అసలే 60,000 మంది.
వాళ్ళు భూమిని త్రవ్వడం మొదలు పెట్టారు. అలా త్రవ్వుకుంటూ పోయారనమాట. ఈ పాతాళ లోకములో అక్కడ కూడా ఇంద్ర తప్పించుకోలేకపోయారు. ఇక లాభం లేక దగ్గరలో ఉన్నటువంటి కపిలారణ్యం లేదా కపిల మహర్షి చేస్తున్న తపస్థలం అక్కడ అశ్వాన్ని కట్టేసి ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు, అమరావతికి. సాగర్లు ఏదైతే ఈ భూమిని తవ్వి 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 ఆ తవ్వడం వలన అంత నీరుతో నిండింది, దానిని సాగరం అన్నారు, అంటే సముద్రం. సో ఈ విధంగా ఈ సాగరులు మెల్లగా కపిలారణ్యానికి వెళ్ళారు. చూస్తే కపిల మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అనుకున్నారు, ఈయన కపటి మన అశ్వాన్ని దొంగిలించి ఏమీ తెలియనట్టు తపస్సు చేసుకుంటాడు కళ్ళు మూసుకొని అని కోపించి ఆ కపిల మహర్షి పైన కొంచెం కోపంగా ఆవేశంతో అరిచారు. వెంటనే కపిల మహర్షి తన నేత్రమును ఓపెన్ చేస్తే 60,000 మంది సాగర్లు భస్మం అయిపోయారు అక్కడ. ఎప్పటికీ రాకపోవడంతో సగర మహారాజు అసమంజసుని పంపారు. అసమంజసుడు ఆ సాగరులు వెళ్ళిన దారిలో వెళ్తూ వెళ్తూ కపిలారణ్యానికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్నటువంటి ఆ బూడిదని చూసి కపిల మహర్షిని వినయంగా అడిగారు విధేయతతో. అప్పుడు కపిల మహర్షి చెప్పారు, నా తపస్సుని భంగం చేశారు, అందుకే భస్మం అయిపోయారు అని. మరి వీళ్ళకి ఉత్తమ గతి ప్రాప్తి ఎలాగా అని అడిగితే పవిత్ర గంగా జలము ద్వారా వీళ్ళు పునీతులు అవుతారు అని సలహా ఇచ్చారు. వెంటనే అసమంజసుడు తన తండ్రి అయినటువంటి సగర మహారాజుకి వెళ్ళి చెప్పారు ఉన్నది విషయాన్ని. కానీ అప్పటికే ముసలివాడు వృద్ధుడైపోయినటువంటి సగరరాజు ఇంకేం తపస్సు చేస్తాడు గంగను తెప్పించడానికి? చేయలేకపోయాడు. అసమంజసుడు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆయన పుత్రుడైనటువంటి అంశుమాన్ ఆయన కూడా ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. ఆయన పుత్రుడైనటువంటి భగీరథ ఒక పట్టు గట్టిగానే పట్టాడు, విడిచిపెట్టలే. ఈ విధంగా భగీరథ తపస్సు చేస్తే అప్పుడు మనం అనుకున్నటువంటి భూలోకంలో గంగ లేదు, స్వర్గలోకంలో ఉంది. ఎందుకు? అంతకుముందు ఇంద్రుడు ఒక పాడు పని చేసినందువలన స్వర్గలోకం అంతా భ్రష్టు పట్టింది. దాన్ని పవిత్రం చేయడానికి గంగాజలం అవసరం వచ్చింది. సో ఇదంతా పురాణంలో ఈ న్యూడిల్స్ ప్యాకెట్ లాంటిది. ఒక్కట మనం పట్టుకున్నామంటే ఆ న్యూడిల్స్ అన్ని పైకి వస్తుంటాయి. మరి మ్యాగీ అంటారు కదా, ఆ మోడల్ ఉంటాయి కథలు ఇవి. అయితే అప్పుడు భగీరథ గంగామాత కోసం తపస్సు చేశారు. గంగను ప్రసన్నం చేసుకున్నారు. అయితే గంగాదేవి ఒక కండిషన్ పెట్టింది, హే భగీరథ, నేను కనుక ఇంత నా బలమైన ప్రవాహంతో భూమి మీద పడితే భూమి చిందరవందరైపోతుంది, భూమండలం అంతరము అంతా చిందరవందరైపోతుంది. ఆ ఫోర్స్ అన్నమాట గంగ. మరి ఎవరు దీన్ని రిసీవ్ చేసుకుంటారు, గ్రహిస్తారు? ఇంకెవరుంటారు? యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకస్తాయ సనాతనాయ. మహాదేవ్ తప్ప ఎవరింకా ఆపగలరు గంగని? అందువలన ఆ మహాదేవుని ప్రార్థిస్తే ఆయన ఏదో పెద్ద అన్ని పనిముట్లు ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు, తన జట చాలు మహాదేవికి. వెంటనే ఎప్పుడైతే మహాదేవు అవసరం అనుకున్నారో భగీరథ తీవ్ర తపస్సు మహాదేవుకి చేశాడన్నమాట, శివుని కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, నేను రిసీవ్ చేసుకుంటున్నా అన్నారు. సరే, అంత సిద్ధమయ్యింది. ఆ యొక్క స్వర్గలోకం నుండి గంగ కిందకి రావడానికి పూనుకున్నారు.
వెంటనే మహాదేవ్ తన జటం ఇప్పి అలా రిసీవ్ చేసుకుని కూర్చున్నాడు. అయితే గంగకి ఏమంటే ఈ మహాదేవి శక్తి ఏంటి చూద్దామని పరీక్ష పెట్టింది మహాదేవికి. తన ఫోర్స్ పెంచింది అనమాట గంగ. మహాదేవికి ఏమైంది, ఈ గంగ నన్నే పరీక్ష పెడతావా, నా శక్తినే నువ్వు చూస్తావా అని చెప్పి జుట్టు అంతా కూడా అక్కర్లేదు, ఒక జటలోనే గంగాదేవిని బంధించాడు అనమాట. ఎప్పుడైతే గంగాదేవి తన జటలోనే బంధింపబడిందో ఊపిరాడక ఎంతో సతమతం అవుతుంది లోపల గంగ. బయట గంగ రాలేదని ఎంతో కష్టపడుతున్నాడు భగీరథ. ఇక్కడ రెండు సమస్యలు, ఇక్కడ భగీరథ విలువెల్లాడుతున్నాడు, లోపల ఊపిరాడక గంగ విలువెల్లాడుతుంది. మళ్ళీ భగీరథ మళ్ళీ తపస్సు ఎవరో చేశారు, మళ్ళీ మహాదేవ్. అప్పుడు తన యొక్క జట నుండి అలా విడిచిపెట్టాడు గంగని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ బ్రహ్మతత్వము ఆత్మతత్వ రహస్యం, ఈ జ్ఞానము బ్రహ్మ విద్య కేవలము ఈశ్వరు నుండే వస్తుంది అనడానికి ఇదే ఒక ఉపమానం, ప్రతీక. అందుకే ఆ దక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞానం మనకి వస్తుంది. ఇది ఒకటి. అయితే వెంటనే తన జట నుండి గంగ ఎప్పుడైతే ప్రవహిస్తుందో గంగ ఒక మాదిరిగా ఉండదు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ ప్రవహిస్తూ అనేక ఆశ్రమాలు ముంచేస్తుంది వరదల్లా. అక్కడ ఉన్నటువంటి జన్ను ఋషి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన వెంటనే కోపం వచ్చింది. వెంటనే తన కమండలం తీసుకుని మంత్రించి ఆ గంగాజలను మొత్తం తాగేశాడు. ఇప్పుడు గంగ ఎక్కడ ఉంది, జన్ను ఋషి ఉదరంలో ఉంది, పొట్టలో ఉంది. మళ్ళీ భగీరథకి మళ్ళీ కష్టాలు వచ్చాయి, ఆయన విడిచిపెట్టట్లేదు. అది మనం గమనించాలి. ప్రతి మెట్లో, ప్రతి అవస్థలో, ప్రతి స్థానంలో భగీరథ విడిచిపెట్టడం లేదు. వెంటనే జన్ను ఋషి కోసం మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు జన్ను ఋషి ఇక భగీరథ ప్రయత్నాన్ని మెచ్చుకొని తన చెవుల ద్వారా, అంటే శ్రోత్రం అంటారు, ఆ చెవుల ద్వారా విడిచిపెట్టారు. ఇక్కడ కూడా ఒక రహస్యం ఉందండి. ఏమిటంటే ఈశ్వర నుండి ప్రకటమైనటువంటి ఆ బ్రహ్మ విద్య ఋషుల ద్వారా కర్ణ పరంపర ద్వారానే మనకి ప్రాప్తము అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఆ జన్ను ఋషి చెవుల ద్వారా, కర్ణం ద్వారా వచ్చింది కాబట్టి జాహ్నవి అంటారు గంగాదేవిని. ఈ విధంగా గంగ భూమి మీదకి వచ్చినది. ఎంతటి భగీరథ ప్రయత్నం చూడండి. అందుకే చాలా వరకు నీచులు అధములు కార్యాల్లో విఘ్నాలకు భయపడి ప్రారంభించరు. మధ్యములు ఏం చేస్తారు, ఆరంభ స్వరాహ, ప్రతిదీ ప్రారంభించి విఘ్నాలకి ఆటంకాలకు భయపడి మధ్యలోనే విడిచిపెడతారు మధ్యములు. ఎన్ని ఆటంకాలు విఘ్నాలు కలిగినా పట్టిన పట్టు విడవరు. అయితే శరీరాన్ని పాతి పెట్టడమా లేకపోతే కార్యాన్ని సాధించడమా అన్నట్లుగా భగీరథి మాదిరిగా తన యొక్క పట్టిన పట్టుని విడవకుండా ఎవరైతే ప్రయత్నిస్తారో వారిని ఉత్తములు అంటారు. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహిత విరమంతి మధ్య విఘ్నై పునరపి ప్రతిహన్యమాన ప్రారబ్ధముత్తమ జన నా పరిత్యజంతి అంటారు. అర్థమైందండి. ఈ భగీరథి ప్రయత్నం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ కార్యక్రమాలైనా మనం ప్రారంభించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. అందువలన తర్వాత భగవాన్ ఏం చెప్తున్నారు, మహర్షినా భృగు. మనం చూసాం సప్త ఋషులలో గొప్ప మొట్టమొదటి ఋషి భృగు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే పరీక్ష పెట్టినంత ఘనుడు అనమాట ఈయన. అందువలన ఈ భృగు మహర్షి గొప్పవారు. గిరాం ఏకమక్షరం అంటే ఈ ఏకాక్షరం అంటే పదాలలో
పదజాలం మంత్రాలలో ఓంకారం అనేది సర్వశ్రేష్టము మనం చూసాం. ఎందుకంటే ఈ ఓంకారమే సృష్టి స్థితి లయకు కారణము. ఓంకారమే మొత్తం 3 పాదముల గాయత్రి యొక్క సారము ఓంకారమే. మొత్తం వేదముల యొక్క సారం కూడా ఓంకారమే. అందువలన ఆ ఓంకారమే భూత భవిష్యత్తు వర్తమానం కూడా ఓంకారములోనే ఉంటుంది అని చెప్పాం. తరువాత యజ్ఞాన జప యజ్ఞోస్మి అని చెప్పాం. ఏంటి ఇక్కడ జపముకి పారాయణముకి మీకు తేడా తెలియాలి. జపం అంటే ఏంటంటే ఒక మంత్రం తీసుకొని పదే 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 పురచ్చరణ చేస్తే దానిని జపము అంటారు. ఈ జపము వాస్తవానికి దానిలో ఒక పొటెన్షియల్ శక్తి ఉంటుంది. లైక్ ఆటం బాంబు ఎలా ఉన్న చూడండి, హిరోషిమా నాగసాకి మీద వేశారు అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో. ఆ విధంగా ప్రతి మంత్రంలో ఒక అనంత శక్తి పొటెన్షియల్ ఎనర్జీగా ఉంటుంది. దాన్ని విస్ఫోటనం చేయడానికి పురచ్చరణ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి అంటే దానిలో ఎన్ని అక్షరములు ఉన్నాయి అన్ని అక్షరములకి మినిమం 1,00,000 ప్రకారం చేయాలి. సపోజ్ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే 12 అక్షరములు ఉంటాయి. ద్వాదశి మంత్రం అంటారు. ద్వాదశి అక్షర మంత్రం అంటే మినిమంలో మినిమం 12 లక్షల సార్లు పురచ్చరణ చేయాలి. మ్యాక్సిమము 12 కోట్లు చేయాలి. దాని ప్రకారంగా ఆ మంత్రములో ఇమిడి ఉన్న ఏదైతే లోడ్ చేసి ఉన్నటువంటి అనంత శక్తి అది ప్రకటమవుతుంది అనమాట, మంత్రశక్తి. అట్టివారే మిగతా వారికి మంత్ర దీక్ష ఇవ్వడానికి అర్హులవుతారన్నమాట. సో ఈ విధంగా యజ్ఞాన జపయజ్ఞోస్మి. ఎందుకు జపయజ్ఞం అని భగవాన్ అన్నారు, భగవాన్ శ్రీకృష్ణ అంటే ఈ జపయజ్ఞం వలన మిగతా యజ్ఞాల్లాగా మనకి వీళ్ళు చెయ్యాలి వీళ్ళు చేయకూడదు అంటే ఏముండదు. అంటే సపోజ్ అగ్నిహోత్రం తీసుకుందాం, దానికి గృహస్థ మాత్రమే చేయాల్సి ఉంటుంది. బ్రహ్మచారి గాని సన్యాసి గాని చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఒక రాజస్వయాగం గాని క్షత్రియులు మాత్రమే చెయ్యాలి. అదేవిధంగా ఇంకా కొన్ని ఆడవాళ్ళు చేయాల్సి ఉంటుంది, కొన్ని మగవాళ్ళు చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి నియమాలు నిబంధనలు ఉన్నాయి, విధి నిషేధం ఉన్నది. కానీ జప అందరూ చెయ్యొచ్చు. అన్ని కాలాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ చేయాల్సిన యజ్ఞము జప యజ్ఞము. ఇంకొకటి ఏంటంటే ఈ జప యజ్ఞములో మనకి ఎటువంటి హింస చేయాల్సిన అవసరం ఉండదు. జపయజ్ఞంలో ఎటువంటి హింస అక్కర్లేదు. ఎందుకు? మిగతా యజ్ఞములలో కొంతపాటి హింస జరగడానికి అవకాశం ఉన్నది. అందువలన ఎటువంటి హింస లేదు. తర్వాత దీనికి ఎటువంటి ధనం వ్యయం ఖర్చు కాదు, ఎటువంటి ఖర్చు అక్కర్లేదు. ఎందుకు? మీరు ఒక దగ్గర ఒక పవిత్రమైన స్థలంలో ఆసనం వేసుకొని మీరు పదే పదే మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి, జపించాలి. ఈ విధంగా ఈ జప యజ్ఞం అనేది సర్వశ్రేష్ఠ యజ్ఞాలలో అని భగవాన్ చెప్పారు. అందువలన మీకు అనేక ఆరోగ్యం కారణంలోను అనేక దేశకాల పరిస్థితుల్లోనూ మీకు అనేక యజ్ఞాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ జపం ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఈ జప యజ్ఞాన్ని మీరు చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఒక నిబంధన ఉన్నది. కోరికలతో చేయడం వలన మీ ఆధ్యాత్మిక వృద్ధి ఉండదు. కానీ నిష్కామంగా జపం చేస్తే మీకు ఈశ్వరుడు పూర్తిగా అంతఃకరణ శుద్ధి ద్వారా దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే అన్నారు. అందువలన అంతఃకరణంలో ఉన్న ప్రతిబంధకాలు ఆటంకాలు ఆ మలము విక్షేప ఆవరణాలు పూర్తిగా పోగొట్టి మీకు ఉత్తమమైనటువంటి ఓ గురువు
తారసపడేటట్లు ఈశ్వరుడే చేస్తారు. అప్పుడు శాస్త్రము గురువు ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా మీరు ఆత్మస్వరూపతత్వాన్ని అపరోక్ష అనుభూతి చెందుతారు. అది అల్టిమేట్ ప్రయోజనం అన్నమాట. అందుకే దీనికి ఏమన్నారు? జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశన జన్మ పాపహరో యస్మాత్ జప ఇత్యుచ్యతే బుధై. అందువలన ఈ జప ఆ జప 2 అక్షరాలు ఉంటాయి. అంటే జకారం అనేది పుట్టుక లేకుండా చేస్తుంది, అంటే జన్మ మృత్యువు లేకుండా చేస్తుంది. మరి పకారము మీకున్నటువంటి ఆ సంచిత పాపాన్ని నాశనం చేస్తుంది. సంచిత పాప వినాశక లింగం అంటే అక్కడ లింగం అంటే బ్రహ్మ విద్య అని అర్థం. ఈ విధంగా మనము ఇంతవరకు మనం చూసాము. నెక్స్ట్ స్థావరానాం హిమాలయ. ఇక భగవాను టక్కన ఒక జంప్ వేశారనమాట. ఎందుకు? మనలాగా వ్యాసపీఠం మీద కూర్చొని వరాసగా శ్లోకాలు మంత్రాలు చదువుకుంటూ చెప్పలేదు అర్జునుడికి. ఎలా చెప్పారు? భగవానుకి ఏమి తోస్తే అలా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి స్థావరానాం హిమాలయ అన్నారు. చూడండి మీరు, హిమాలయాలు అత్యంత శుద్ధమైన పవిత్రమైన మంచు -°C ఉంటది. అక్కడ ఎటువంటి అధిక జనాభా నివాసానికి యోగ్యంగా ఉండదు. మరి ప్రకృతికి ఎక్కువగా మనం మాలిన్యం చేయడం గాని కలుషితం చేయడం గాని అవకాశమే లేదు. అందువలన ఆ గంగా నది తీరములో ఆ హిమాని నదాలు హిమాని జలాలతో అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో శుద్ధమైన ఆటోమేటిక్ గా సత్వగుణంలో ఉంటాము. అందువలనే హిమాలయ ఋషులు యోగులు ఆ కందరాలలోను ఆ గుహలలోను అక్కడ ఎక్కువగా ఆశ్రమాలు వెలసడం జరిగినది. ఇప్పటికి కూడా రిషికేశు, హరిద్వారు, ఉత్తర కాశీ, గంగోత్రి, బద్రీనాథ్, కాశీ వరకు, అలహాబాద్ కాశీ వరకు, ప్రయాగరాజ్ వరకు సన్యాసులకి అడ్డగా ఉంటుంది. తాపసులకు, సన్యాసులకు, మహాత్ములు అందరూ కూడా ఆ హిమాని అంటే ఈ గంగా హిమాలయ బెల్ట్ లోనే ఉంటారు. ఎందుకంటే వాస్తవం కదండి. ఇప్పుడు మనం హైదరాబాద్ లోను బెంగళూరులోను ఇప్పుడు ఉదయాన్నే 2 గంటలు లేచినా మీరు బ్రహ్మముహూర్తం అని మీరు అనుకుంటున్నారు. బయట 24 గంటలు తిరుగుతుంది బళ్ళు, ట్రాఫిక్ అంతా. బ్రహ్మముహూర్తం అంటే ఏమి ఉండదు వాళ్ళకి. 24 గంటలు మామూలు ముహూర్తమే. అందువలన ఈ బ్రహ్మముహూర్తం అనేది హిమాలయాల్లోనే వర్తిస్తాయి నిజం చెప్పాలంటే. అంటే ఎటువంటి శబ్దం ఉండదు, ఎటువంటి కలుషితం ఉండదు. పవిత్రంగా సహజంగా పవిత్రంగా ఉన్న ప్రదేశాలని హిమాలయాలుగా మనం గుర్తించవచ్చు. అందుకే భగవాన్ స్థావరానాం హిమాలయ అన్నారు. ఎందుకు? భగవాన్ సర్వవ్యాపి, యావత్ సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ గంగా హిమాలయ ప్రదేశము సహజ సిద్ధమైన పవిత్రతకి ప్రతీక కాబట్టి అక్కడ స్థావరానాం హిమాలయ అన్నారు. వాస్తవానికి ఈ బ్రహ్మ విద్య కూడా ప్రకటమైనది ఆ హిమాలయ ఋషుల ద్వారా కాబట్టి హిమాలయాలు అనేది అంత ప్రాచుర్యం పొందాయి, అంత పవిత్రతగా ఉంటాయి. అయితే మన అందరం హిమాలయాలు అనుకోవద్దు. హిమాలయాలు ఈ స్థావరానాం హిమాలయ అనేది తపస్సులకి ప్రారంభములోనే ఉపయోగపడతాయి. ఒక్కసారి మీరు ఆ ప్రారంభ దశ నుండి ఉత్తీర్ణులైనప్పుడు హిమాలయాలతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఉదాహరణకి తిరువన్నామలయలో రమణ మహర్షి అంటే రమణులు వారు ఏ హిమాలయాలకు వెళ్ళలేదు. ఆ తిరువన్నామలయలోనే వారికి గంగా హిమాలయాలుగా గోచరం అయ్యాయి. కొంతమంది వచ్చి అడిగారు రమణ మహర్షికి, మీరు ఒకసారి హిమాలయ యాత్ర చేస్తే బాగుంటుంది, మీతో పాటు మేము కూడా రావాలనుకుంటున్నాము, అన్ని ఏర్పాట్లు చేస్తాము, ఒకసారి రాకూడదు అని అడిగారంట. ఈయన అన్నారంటే గంగా హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి అన్నారు. అక్కడ ఉన్నాయండి, ఉత్తర భారతదేశంలో వెళ్లాల్సి ఉంటుందని. గంగా హిమాలయాలు నాకు ఇక్కడే ఉన్నట్టున్నాయి అన్నారట రమణ మహర్షి. అందువలన మనం ఒక్కసారి ఆ ప్రారంభం తీసి పాస్ అయినాం అనుకోండి, ఇక మీకు ఈ హిమాలయాలు గంగాలు అనే ఫ్యాసినేషన్ ఉండదు. ఇప్పుడే వెళ్ళొచ్చు, మీరు ఆనందించండి, ఆ దృశ్యాలు అన్ని చూడండి, ఆనందం పొందండి. కానీ
హిమాలయాలలోకి వెళ్ళే తపస్సు చెయ్యాలనే రూల్ పెట్టుకోవద్దు. అది ఇక్కడ మనము కండిషన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ భగవాన్ కొనసాగిస్తున్నారు ఇంకా. అశ్వత్థ సర్వవృక్షాణాం అశ్వత్థ సర్వవృక్షాణాం అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం కపిలో మునిః సిద్ధానాం కపిలో మునిః అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే సర్వవృక్షాణాం అశ్వత్థః. మనకి తెలుసు అన్ని వృక్షాలు కూడా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఈ రావి చెట్టు ఉన్నాయి చూడండి, ఈ రావి చెట్టు అశ్వత్థ అంటారు దానికి. అయితే 15వ అధ్యాయంలో అది ఈ సృష్టికి మూలంగా ప్రతీకగా చెప్తారు. మళ్ళీ అక్కడ దీనికి మన కాంట్రడిక్షన్ అనిపిస్తుంది బయటికి చూడడానికి. కానీ ఈ వృక్షం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న వృక్షాలలో శ్రేష్టమైన వృక్షంగా మనం చూస్తాము. మనం ఎలాగైతే గోవుకి సకల దేవతా స్వరూపినిగా గోవుని ఎలాగైతే మనం దర్శిస్తామో, ఈ అశ్వత్థ వృక్షములో కూడా ఒక గొప్ప ప్రయోజనములు మనకి ఉన్నాయి. అందుకే అశ్వత్థ వృక్షంలో మనకి సాక్షాత్తు త్రిమూర్తులు ఉన్నారు అని చెప్తారు. ఏమిటి? మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్షరాజాయ తే నమః అన్నారు. అంటే ఈ రావి చెట్టు, అందుకే మనం ఎక్కడైనా సరే ఒక టెంపుల్ దగ్గర రావి చెట్టు వేప చెట్టుని పెడతాము. అలాగే పంచవటి కూడా మనము వేస్తుంటారు మన వాళ్ళు. అందువలన ఈ రావి చెట్టు మూలములో సృష్టికర్త బ్రహ్మ, మధ్యలో విష్ణు, ఆ చివరి భాగములో శివ. అంటే ఏమి లేదు, యావత్తు సృష్టి స్థితి లయకు కారణమైనటువంటి త్రిమూర్తులు మనము రావి చెట్టు అందు కూడా మనము ఆరోపించవలను, అంటే ఆరోపించవచ్చును, ఆవాహన చేయగలం. చూసారా? అంటే ఒక్క రావి చెట్టులో ఈ సృష్టి స్థితి లయ తుమి హో బ్రహ్మ తుమి హో విష్ణు తుము శంకర రూప. అందువలన వృక్షరాజాయతే నమః, నీ అందే బ్రహ్మ విష్ణు శివ ఉన్నారు కాబట్టి నీకు నమస్కారములు అని చెప్తున్నారు. ఇంకో ఏంటంటే ఈ యొక్క రావి చెట్టు మనకి చాలా ఆక్సిజన్ ఇస్తుందని చెప్తారు. మీరు విన్నారో లేదు కానీ. అందువలన రావి చెట్టు చాలా ఆరోగ్యపరంగా సైన్స్ ప్రకారం కూడా రావి చెట్టు మంచిది. అందువలన రావి చెట్టు యొక్క కొమ్మలు
మిగతా దేనికి పనికిరావు, కేవలము యజ్ఞములకు సమితులుగానే వాడుతారు. చూసారా? అంటే ఆ రావి చెట్టు స్వతహాగానే ఒక పవిత్రత కలిగి ఉన్నది. అదే విధంగా దేవర్షి అంటే దేవర్షినాంచ నారద. చూసారా? మన భూలోకములో ఉన్నటువంటి ఋషులు ఎలాగైతే ఉన్నారో స్వర్గలోకము దేవలోకములో కూడా ఋషులు ఉంటారు. కానీ వారందరిలో శ్రేష్టతమ నారద. అయితే నారద గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మనం పురాణాల్లోనూ సినిమాల్లో చూసి ఈయన కలహాలు ఎక్కువగా తగులు పెడుతుంటాడు, వారికి వీరికి యుద్ధాన్ని క్రియేట్ చేస్తుంటాడు. అంటే నారద అనగాన ఒక చిన్న చూపు. అంటే మరి మనకు అలాగా అది ఒక తప్పుడు పరంపర తీసుకుని వెళ్ళి నారదని మనము కించపరిచినట్లు మనము సినిమాల్లో పెడుతుంటాము. అదే రేలంగియో లేకపోతే ఎవరో బ్రహ్మానందము అలాంటి వాళ్ళని నారద గెటప్ పెట్టి ఆయన కమెడియన్ చేయిస్తాం మనం. కానీ వాస్తవానికి నారద అంటే ఏంటి? నారం ఆత్మజ్ఞానం లేదా జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞానము, దా అంటే దదాతి అంటే జ్ఞానాన్ని ఇచ్చే దాతని నారద అనాలి. అందుకే నారద కేవలము అక్కడికి ఇక్కడికి వెళ్ళి కమ్యూనికేటరే కాదండోయ్, సాక్షాత్తు అంటే విష్ణుమూర్తి అవతారంగా చెప్తారు భాగవతంలో. అందువలన నారం దదాతి ఇది నారద అంటే జ్ఞాన ప్రదాత అని అర్థం. అందువలన నారద కేవలము గురువుగానే కాకుండా శిష్యునిగా కూడా ఉన్నారు. ఎక్కడ అంటే చాందోగ్య ఉపనిషత్తులో భూమ విద్య ఉంది. ఆయన మొత్తం సకల శాస్త్రాలు కంఠస్థ. మీరు ఏ వేదం అడిగినా ఏ విద్య అడిగినా 64 కళలు కూడా ఇంచుమించుగా శిక్షణ పొందినటువంటి ఎవరైనా ఉన్నారంటే నారద. మనం ఎలాగైతే కృష్ణ పరమాత్మ చెప్తామో అదే విధంగా నారద కూడా 63 కళలు వచ్చు. మరి చివరికి ఆత్మతత్వం నిష్ట అనేది పొందలేకపోయాడు అన్నాడు. అప్పుడు ఆయన సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణాలు అదే ప్రణామం చేసి, ఆ సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత అడిగారు, భగవన్ నేను బ్రహ్మర్షుల దగ్గర విన్నాను, ఆత్మజ్ఞానంతో పూర్తి శోకం పోతుంది. నేను ఎన్ని విద్యలు నేర్చుకున్నాను కానీ నా శోకం అయితే పోలేదు అన్నాడు. అప్పుడు సనత్ కుమార నారదుని యొక్క వినయ విధేయతలను మెచ్చుకొని వారికి బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్యని బోధించారు. దానినే భూమ విద్య, భూమ అంటే బ్రహ్మ అని అర్థం. సో ఈ విధంగా నారద మహర్షి ఆయన చేసినటువంటి లోక కళ్యాణము ఎంత అంత కాదు. అప్పుడు రత్నాకరగా ఉన్నటువంటి వారిని ఒక వాల్మీకి ఆది కవి వాల్మీకి మహర్షిగా మార్చారు. ఎంతో శోకంతో మునిగిపోయి ఉన్నటువంటి వ్యాస మహర్షికి మహాభారతము, పురాణాలు, భాగవత పురాణాలు లాంటివి రచించడానికి ప్రేరణ కల్పించారు నారద మహర్షి. ఈ విధంగా ఒకరేంటండి ఎన్నో నారద మహర్షి చేసినట్టు ఘనకార్యాలు. ఆ తర్వాత అందుకే ఆ యొక్క దేవర్షులందరిలో కూడాను గొప్ప విభూతిగా నారద మహర్షి ఉన్నారు కదా, అది నేనుగా గుర్తించు అని చెప్పారు. తరువాత గంధర్వానాంచ చిత్రరథ. మీకు స్వర్గలోకం అంటే ఒక ఏదో పెద్ద పంచగుడి సెంటర్ లాగా ఉండదండి. స్వర్గలోకములు కూడా కాలనీలు ఉంటాయి. LIG, HIG, MIG, గేటెడ్ కమ్యూనిటీ, వెరీ హై ఎలైట్ గ్రూప్ కమ్యూనిటీ. ఈ విధంగా స్వర్గలోకంలో కూడా సెక్షన్స్ ఉంటాయి, మన సినిమా వాళ్ళు ఉన్నట్టు ఫిలిం నగర్ లాగా. అందువలన గంధర్వానం అంటే స్వర్గలోకములో మ్యూజిషియన్స్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్లు డాన్స్ చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, మ్యూజిక్ వాయిస్తారు అనమాట. వీళ్ళందరినీ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ గ్రూపులు ఉంటాయి అనమాట. వీళ్ళందరిలో శ్రేష్టతమ అయినటువంటి చిత్రరథ గంధర్వ అనేవారు చాలా గొప్పవారు. మహాభారతంలో ఈయన వచ్చి దుర్యోధన 30 తిప్పలు పెడతాడు. అదే విధంగా వీళ్ళు బకాసుడికి వెళ్ళేటప్పుడు వీళ్ళ మార్గాన్ని కూడా అడ్డుకుంటాడు. అందువలన అర్జునుడు ఈయనకి తగిన గుణపాఠం చెప్తాడనమాట అక్కడ. కానీ ఈ గంధర్వులలో చిత్రరథ అనేవాడు చాలా గొప్పవారు కాబట్టి
ఆ విభూతి నేనుగా గుర్తించు అని చెప్పారు. ఇంకేమంటున్నారు? సిద్ధానాం కపిల. ఇక్కడ కపిల ముని చాలా గొప్పవారండి. విష్ణుమూర్తి అవతారముగా చెప్తాం మనం. మీకు సిద్ధానాం అన్నారు చూడండి, అంటే సిద్ధులు. అంటే సిద్ధులంటే మీకు ఒక్కసారి సమాజంలో ఈ జనాభా అంతా సిద్ధులు మహిమల చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మనం ఒకటి గుర్తించాలి, మనుష్యులు 4 రకాలు ఉంటారంట. ఏమిటి? మీరు చాలా ఇంపార్టెంట్. 4 రకాలు ఏంటంటే, సిద్ధులుగా ఉండొచ్చు, ఆత్మజ్ఞానం కలిగి ఉండొచ్చు. కానీ మోక్షానికి కారణం సిద్ధులు కాదు, ఆత్మజ్ఞానం. సో ఆత్మజ్ఞానముతో పాటు సిద్ధులు కలిగి ఉండేవారు ఒక గ్రూప్ అన్నమాట. రెండో గ్రూప్ ఉంటది, వారికి ఆత్మతత్వము అలాగ అనుభూతిలో చెందుతుంటారు. సో జీవన్ముక్తులుగా మోక్షం పొంది ఉంటారు, కానీ వారికి సిద్ధులు ఉండవు. ఇది రెండో గ్రూపు. ఇంకొక అతను ఉంటాడు, వారికి సిద్ధులు మాత్రం ఉంటాయి, ఆత్మజ్ఞానం ఉండదు. సిద్ధులు మాత్రం ఉంటాయి, ఆత్మజ్ఞానం ఉండదు. సో వాళ్ళ సిద్ధులతో వాళ్ళకి మోక్షం ఉండదు, కానీ వాళ్ళు కూడా ఒక పెద్ద సంసారిగానే మిగిలిపోతారు. ఇక లాస్ట్ వాళ్ళు చెప్పాలా? నేను చెప్పక్కర్లే, మీకే తెలుసు. నా సిద్ధి లేదు, నా ఆత్మజ్ఞానము లేదు, అందువలన వారు దేనికి కొర్రని కొయ్యలా ఉంటారన్నమాట. పునరపి జననం, పునరపి మరణం, కావో పీవో మరజావో, డీజే 24 hours అనమాట. అంటే అమెరికాలోట. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను, ఈ కపిల మహర్షి తపస్సు చేసిన దాని ప్లేస్ ఏమన్నాము? కపిలారణ్యము అంటారు. ఈ కపిల అరణ్యానికి తర్వాత కాలంలో కలిపారణ్యము అన్నారంట. ఏంటన్నారు? కపిల అరణ్యాన్ని కలిపారణ్యము. కలిపారణ్యము అలా వస్తూ ఈ మధ్య కాలంలో దాన్ని కాలిఫోర్నియా అన్నారంట. చూసారా? అంటే పాతాళ లోకములో కపిల మహర్షి తపస్సు చేసిన స్థలము ఈ రోజు కాలిఫోర్నియా. అంటే పాతాళ లోకం మనకు అమెరికాలో ఇప్పటికైనా మనం ఉన్నదనమాట, చూడొచ్చు వెళ్ళి. దాని దగ్గరలోనే యాష్ ఐలాండ్, అంటే బూడిదైపోయింది కదండి ఈ సగరపుత్రులు 60,000 మంది, అక్కడ యాష్ ఐలాండ్ కూడా ఉంది. ఇది ప్రూఫ్ తో సహా ఉన్నది అని పరమాచార్య, అంటే కంచి పరమాచార్య ఉన్నారు కదండి, చంద్రశేఖర్ పరమాచార్య, వారు ప్రూవ్ చేసి చెప్పారట. ఇది నిజము, మీకు పాతాళలోకం ఎక్కడో లేదు, అది కపిల అరణ్యమే ఇక్కడ కలిపారణ్యం అయ్యింది, కలిపారణ్యమే ఇప్పుడు కాలిఫోర్నియా అయ్యింది, అందువలన అమెరికాలోనే ఉంది పాతాళం అని చెప్పారట చంద్రశేఖర్ పరమాచారి. మరి ఆయన మామూలు చిన్న స్వామి కాదు కదా, పెద్ద స్వామి, పెరియారు. కాబట్టి అది కూడా ప్రాచుర్యంలో ఉంది కొంతమంది విద్వానుల్లో. అయితే ఈ విధంగా కపిల అనే పేరు కూడా 2 ఋషులు ఉన్నారు. ఒక కపిల ఋషి సాంఖ్య యోగము అనే ఒక శాస్త్రము, దర్శనం. ఆయన ఏమంటాడంటే, ఈ శుద్ధ చైతన్య పురుషతత్వం ఒకటి ఉన్నది, తర్వాత మాయ అంటే ప్రధానమైన పేరుతో చెప్తారు ఆయన. ఈ మాయ, త్రిగుణాత్మ మాయ ఉన్నది, 2 కూడా సత్యమే అంటాడు, 2 శాశ్వతమే అంటాడు. మరి ఉపనిషత్తు ఏం చెప్తుంది? ద్వితీయాద్వై భయం భవతి అన్నాడు. 2 ఉంటేనే నీ సంసారం అంటాను. అందుకే జనరల్ గా సమాజంలో పెళ్ళయిందైనా లేదా, ఓకే పెళ్ళయిందా, నీ సంసారం స్టార్ట్ అయిందంట. అంటే ద్వితీయాద్వై భయం భవతి, 2 వచ్చిందంటే భయం, కాబట్టి నీకు సంసారం స్టార్ట్ అయ్యిందని ఊరికే అంటారు. నేను జోక్ అన్నాను, మీరేం సీరియస్ తీసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా సాంఖ్య దర్శనము చెప్పే కపిల వేరు, ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ చెప్పే కపిల మహర్షి శ్రీమద్ భాగవతములో ఈ భగవద్గీత తత్వాన్ని బోధించారు. ఎవరికి? తన తల్లి అయినటువంటి దేవహూతి. ఆ దేవహూతికి ఈ బ్రహ్మ విద్యను బోధించారన్నమాట. అయితే కర్దమ ఋషి ఉన్నారు. ఈ కర్దమ ఋషి ఉంటే బ్రహ్మాది అనేక మంది దేవీ దేవతలు వెళ్ళి కర్దమ ఋషికి విన్నపించుకున్నారు, మీరు పెళ్లి చేసుకోవాలి, నాకు ఎందుకండి పెళ్లి, నాకు అవసరం లేదన్నారు. కుదరదు, కాదు, పోదు, నువ్వు ఎలాగైనా చేసుకోవాలన్నారు. సరే, ఒక కండిషన్ అన్నారు,
నేను ఒక సంతానం అయిన తర్వాత ఆ సంతాన్ని విడిచిపెట్టి నా తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. సరే, గ్రాంటెడ్ కండిషన్స్. సో ఆ దేవహూతికి కర్దమ ఋషికి వివాహం అయిన తర్వాత కపిల భగవాన్ అవతారం ఎత్తారు. ఎందుకు? అంతకు ముందు వాళ్ళు సాక్షాత్ విష్ణుమూర్తి మా బిడ్డగా పుడితేనే మీ వివాహం చేసుకుందాం అన్నారు వాళ్ళు. సో ఈ విధంగా విష్ణుమూర్తి తపస్సు చేస్తే మీకు ఏం కావాలి కోరుకో అన్నారు. నాయన మా పుత్రుడు కావాలన్నారు. ఓకే, ఆగు ఆగు, నీలాంటి పుత్రుడు నువ్వే పుత్రుడుగా రావాలన్నారు వాళ్ళిద్దరు. ఎంత తపస్సులు చూడండి. అందువలన వాళ్ళకి కపిల భగవాన్ సాక్షాత్ జన్మత జ్ఞాని అలాంటి కపిల భగవాన్. అయితే ఆయనకి ఏం చేశారు? వెంటనే తండ్రి తపస్సుకి వెళ్ళిపోయారు. కపిల భగవాన్ కూడా తపస్సుకి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆ చెయ్యి పట్టుకొని తల్లి, నాయన ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నాను? తపస్సుకి వెళ్ళిపోతానమ్మా అన్నారు. మీ నాన్నగారు వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతే నా సంగతి ఎవరు చూస్తారు? నేనే సంసారం నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు? నన్ను కూడా సంసారం దాటించు అని తన కుమారుని పట్టుకొని అడిగారు. వెంటనే కుమారుడు ఈ బ్రహ్మ విద్యను బోధించారు. దానిని కపిల దేవహూతి సంవాదము లేదా కపిల గీత అంటారన్నమాట. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య శ్రీమద్ భాగవతములో ఉన్నది. అయితే ఇంతకుముందు మనం చెప్పాం, సిద్ధులలో కపిల మహర్షి సర్వశ్రేష్ఠుడు. ఇంతకీ సిద్ధులు ఎన్ని రకాలు వస్తాయి అంటే, సిద్ధులు ధనం వలన కూడా సిద్ధులు వస్తాయి. అంటే అనేక రకమైనటువంటి ఆ యొక్క స్టోన్స్, జెమ్స్ ఉంటాయి ఈ ప్రకృతిలో, వాటి వలన కూడా కొంతమంది సిద్ధులు ఉంటాయి. తర్వాత మంత్రం ద్వారా కూడా సిద్ధులు వస్తాయి. కొన్ని మంత్రముల ద్వారా పవర్స్, ఆ యొక్క చెప్పాను కదా, పునరుచ్చరణం అన్ని చేస్తే, ఆ అనుష్ఠానం చేస్తే మంత్ర సిద్ధులు ఉన్నాయి. తర్వాత ఔషధముల వలన కూడా సిద్ధులు వస్తాయి. ఔషధాలు వాడతారు సిద్ధుల కోసం. కొన్ని లేపనాలు వాడితే కొంతమంది సిద్ధులు ప్రదర్శిస్తారు. తరువాత జన్మత సిద్ధులు ఉన్నాయి. కొంతమందికి పుట్టినప్పటి నుండి సిద్ధులతో పుడతారు. 4వది 5వది యోగత సిద్ధి, తపస్సు చేసి సిద్ధులు సాధించవచ్చు. మీకు తెలుసు, విశ్వామిత్రుడు లాంటి వాడు, ఇంద్రజిత్తుడు లాంటి వాడు, ఎంతో మంది తపస్సుల ద్వారా సిద్ధులు వచ్చాయి. కానీ సిద్ధుల వలన మాత్రం మోక్షం రాదు. ఇది మీకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, అనేక సిద్ధులు కలిగినటువంటి రాక్షసులు, అసురులు, దైత్యులు, వీళ్ళందరూ కూడా మహిమాన్య సిద్ధులు కలిగి ఉన్నారు. కానీ ఎవరికి బ్రహ్మజ్ఞానం లేదు. కాబట్టి సిద్ధులకి బ్రహ్మతత్వానికి సంబంధం లేదు. కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరైతే సిద్ధులు ప్రకటించి విభూతులు తీయడము, రుద్రాక్షలు తీయడము, తులసిమాలలు, శివలింగాలు తీయడము, స్విస్ వాచ్లు ఇవ్వడము, అనేక రకాలైనటువంటి ఈ మన పక్షులతోని, అనేక జంతువులతోని డాన్సులు, నృత్యాలు, ఇవన్నీ కూడా ఒక అభ్యాసం, ప్రాక్టీస్ చేస్తే జరుగుతాయి అన్ని. అంత మాత్రాన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అని అనుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదం తీసుకుంటాం తప్ప, ఆ సిద్ధులు కలిగి ఉన్నవారు కూడా సంసారులు కావచ్చు. రామాయణంలో ఇంద్రజిత్తుడు, ఆ రావణుడు, హిరణ్యాక్షుడు, అనేక మంది రాక్షసులు, తారకాసుడు లాంటి వాళ్ళు అనేక సిద్ధులు ప్రకటించారు. వాళ్ళందరూ కూడా అత్యంత అహంకార మూర్ఖత్వంతో, ఆ రజోగుణ తమోగుణంతో ఉండి సంసారంలోనే కొట్టుకుపోయారు. కాబట్టి సిద్ధులకి మన ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉన్న వాళ్ళకి, ఆత్మనిష్టలో ఉన్న వారికి ఎటువంటి సంబంధం లేదు. అయితే కపిల మహర్షి రెండూ కలిగి ఉన్న ఆయన సాక్షాత్తు బ్రహ్మనిష్ట, అదే విధంగా బ్రహ్మనిష్టతో పాటు వారు సిద్ధులు కూడా కలిగి ఉన్నారు. అలాంటి సిద్ధులలో కపిల భగవాన్ సర్వశ్రేష్ఠుడు. అందుకే సాంఖ్య దర్శనం చెప్పినటువంటి కపిల వేరు, ఈ సిద్ధులు కలిగి ఉన్నటువంటి కపిల వేరు. ఈ కపిల అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన కపిల గురించి మనము చెప్పాము. ఉచ్చైశ్రవసమశ్వానాం
ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉత్తమం. రేపు ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.